హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అప్డేట్లో అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోగానో ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం పైన సీఎం చంద్రబాబు అయితే ఒక మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాము. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే స్కీమ్ లేటెస్ట్ న్యూస్ ఛానల్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ స్కీమ్ లేటెస్ట్ న్యూస్ ఛానల్ అయితే ఏపీ తెలంగాణ సంబంధించిన లేటెస్ట్ పథకాల అప్డేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాను. మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తి సమాచారం తెలుసుకుందాము. రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ని విడుదల చేయాలని సీఎం అధికారులకైతే ఆదేశించడం అయితే జరిగిందండి. అంటే మనకు ఏ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఏంటనేది వాటికి సంబంధించిన పూర్తి డేట్తో సహా ఆ వార్షిక క్యాలెండర్లు అయితే అమలు అనేది చేయబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ తల్లికి వందనం పథకం పైన కూడా సీఎం మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి. మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ అనేది 100% అనేది అమలు చేస్తాము. తల్లికి వందనం పథకం కింద అయితే ప్రతి ఒక్క తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు అనేది జమ చేస్తామని మరోసారి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ తల్లికి వందనం పథకం అనేది జూన్ 12 నుంచి అమలు చేయబోతున్నారని ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా ఒకే విడతలలో ఈ తల్లికి వందనం పథకం కింద నిధులు అనేది జమ చేస్తామని మరోసారి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన క్యాలెండర్లు కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం అనేది మనకు ఈ వార్షిక సంవత్సరం నుంచి అయితే ప్రతి ఒక్క తల్లుల అకౌంట్లో అయితే 15,000 రూపాయలు అయితే జమ అనేది చేయబోతున్నారు. జూన్ 12 నుంచి ఈ ప్రక్రియ అనేది అమలు అవుతుందని ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేయండి. వీటికి సంబంధించిన కొత్త సమాచారం వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. మరి ఈ తల్లికి వందనం పథకం నిజంగానే అమలు చేయబోతున్నారా? మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని ఒక చిన్న లైక్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.